హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి జీడిఎస్ సంబంధించి లేటెస్ట్గా మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మనకు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. జీడిఎస్ అండ్ మనకు ఏబిపిఎం అండ్ బీపీఎం అనమాట, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, వీటికి సంబంధించి షెడ్యూల్ ఏంది, అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. మనకు ఇది కొత్త వెబ్సైటు. సో దీన్ని ఇంకా అప్డేట్ అయితే చేస్తున్నారు. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఒక 2 days బ్యాక్ ఆగి, సో ఒక 2 days ఆగిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి. ఇందులో అప్లికేషన్ మనము రిజిస్ట్రేషన్ కంప్లీట్గా ఫస్ట్ అయితే రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. కంప్లీట్గా ఈ రిజిస్టర్ చేసుకోవడానికి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో దీన్ని అప్డేట్ చేస్తున్నారు. సో అప్డేట్ చేసిన తర్వాత ఒక 2 days ఆగి మీరు అప్లికేషన్ పెట్టుకోండి. సో కంప్లీట్గా ఈ నెల 16వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ నెల ఫిబ్రవరి 2వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఎండ్ డేట్ వచ్చేసి 16వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా. సో ఈ విధంగా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా సో 31st జనవరి నుంచి మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ నెల 14వ తేదీ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. దాంతో మీరు లాగిన్ అయ్యి మళ్ళీ మీరు అప్లికేషన్ ప్రక్రియను స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా సో మీరు డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్ ఒకసారి చూడండి. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే రాష్ట్రాల వారీగా సో ఏ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాలలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ లాంగ్వేజ్ రావాలి, వాటికి సంబంధించి లోకల్ లాంగ్వేజా, హిందీ వస్తే సరిపోతుందా, తెలుగు, ఇంగ్లీష్, ఈ విధంగా కంప్లీట్గా లాంగ్వేజ్ వైజ్ అండ్ మీకు సంబంధించి సో డిస్ట్రిక్ట్ వైజ్ మీ డిస్ట్రిక్ట్లో, మీ విలేజ్లో, మీ మండలాల్లో ఏ విలేజ్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఇది అఫీషియల్ వెబ్సైట్. దీని లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో మీరు లింక్ పైన ట్యాప్ చేసిన వెంటనే రీడైరెక్ట్ ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు నోటిఫికేషన్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. అలాగే సర్కిల్ వైజ్ పోస్ట్ నోటిఫైడ్ ఉంది కదా, వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు కంప్లీట్గా ఇక్కడ సర్కిల్ వైజ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి ఇక్కడ సో కేటగిరీ వైజ్గా అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి, ఓబీసీ ఎన్ని ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఎన్ని ఉన్నాయి, పీడబ్ల్యూడి ఎన్ని ఉన్నాయి, ఈ విధంగా కంప్లీట్గా టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి 1016 పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సంబంధించి. అలాగే అస్సాం కావచ్చు, ఈ విధంగా అస్సాం సర్కిల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ విధంగా సర్కిల్ వైజ్ మీరు చూసుకోండి ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు వేరే స్టేట్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఏ స్టేట్లో ఎక్కువగా ఉన్నాయో ఆ స్టేట్లో మీరు అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు హిందీ లాంగ్వేజ్ రావాలి, ఈ జాబ్ చేయాలి అనుకుంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు 100% అయితే రావాలన్నమాట. హిందీ లాంగ్వేజ్ వస్తే మీరు అదర్ స్టేట్లో కూడా కంప్లీట్గా ఇక్కడ నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనకు తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ తెలంగాణ సర్కిల్ చూసుకుంటే మనకు టోటల్గా ఇక్కడ 608 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సర్కిల్ వైజ్ నోటిఫికేషన్ సో కంప్లీట్ డీటెయిల్ తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనకు సో డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ ఉంది ఇక్కడ. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్ కంప్లీట్గా పీడిఎఫ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇందులో మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు 2వ తేదీ ఫిబ్రవరి 2026 నుంచి 16వ తేదీ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఇక్కడ చూసుకుంటే మనకు అప్ టు 19th డేట్ వరకు కూడా మీరు ఇంక్లూడింగ్ పేమెంట్ యాడ్ చేసి కూడా ఇక్కడ నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి, జీడిఎస్ పోస్టులు అన్నమాట, ఈ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి. సో ఇక్కడ మనకు డిపార్ట్మెంటల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బీపీఎం చూసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం నోటిఫికేషన్లో మనకు ఏ వేకెన్సీస్ ఉన్నాయంటే బీపీఎం అనమాట, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్.
దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా దానికి సంబంధించి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకు వీటికి దాని తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇక్కడ చూసుకుంటే ABPM అనమాట, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. 10th క్లాస్ పాస్ అయితే చాలు. అది 10th క్లాస్లో మీకు హైయెస్ట్ గ్రేడ్ వస్తే 9.5 వస్తే సో మీకైతే 100% అయితే జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు 1990 నుంచి సో 2008 వరకు మనకు మార్క్స్ ఉన్నాయి. సో దాని తర్వాత 2010 నుంచి మనకైతే 10 అలాగే 10 తర్వాత గ్రేడ్స్ అనేవి రావడం జరిగింది అన్నమాట. ఈ విధంగా పాయింట్ పట్టిక అయితే రావడం జరిగింది. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఉంటాయో వాళ్ళకైతే 100% జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూసుకుంటే మనకు BPM పోస్టుకు సంబంధించి టోటల్ సో వేతనం వచ్చేసి మనకు 12,000 స్టార్ట్ అయ్యి 29,038 రూపీస్ 380 రూపీస్ వరకు పెరగడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవకు 10,000 నుంచి 24,000 అయితే శాలరీ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట కేటగిరీ వైజ్గా. ఇక్కడ చూసుకుంటే మనకు SC ST వాళ్ళకు 5 ఇయర్స్, OBC వాళ్ళకు 3 ఇయర్స్, EWS వాళ్ళకు నో రిలాక్సేషన్ ఏం లేదు. సో ఇక్కడ ఫిజికల్లీ డిసేబుల్ క్యాండిడేట్స్ అనేది 10 ఇయర్స్ అనమాట. ఈ విధంగా మీరు 50-40 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా కంప్లీట్గా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఏజ్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి GDS సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ SSC. సో 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సంస్థ నుంచి 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అంటూ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే మీకు అదర్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ తొక్కడానికి అదే సైక్లింగ్ అవగాహన ఉండాలి. సో చిన్నప్పుడు మనం సైక్లింగ్ కూడా తొక్కడం జరిగింది కాబట్టి ఇవైతే బేసిక్ నాలెడ్జ్ అయితే అడగడం జరుగుతుంది అన్నమాట. ఇవి మనకు సో ఆల్రెడీ వచ్చు కాబట్టి సో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎస్ అని పెట్టండి. సో ఈ విధంగా కంప్లీట్ ఈ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు చదవండి. దాని తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి అన్నమాట. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సో ఆటోమేటిక్ సో కంప్లీట్గా జనరేటెడ్, ఇది సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రకారం సో మెరిట్ లిస్ట్ ఆధారంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళని అయితే ఫస్ట్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ అప్లికెంట్ హ్యావింగ్ ఓన్లీ గ్రేడ్స్ ఆర్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ విల్ బి అరైవ్డ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ బై అప్లయింగ్ ద మల్టీప్లేయింగ్ ఫ్యాక్టర్ 9.5 ఇన్ ద ఫాలోయింగ్ మ్యానర్. గ్రేడ్ A1 వచ్చేసి మనకు గ్రేడ్ పాయింట్ 10, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి 9.5 వచ్చిన వాళ్ళకు ఇక్కడ చూసుకుంటే మనకు 9.5, అలాగే గ్రేడ్ C1 C2 D ఈ విధంగా 9.5 వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మార్క్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇంతకుముందు సో మీరు చదువుకున్నప్పుడు 10th క్లాస్ మార్క్స్ ఉంటే, హైయెస్ట్ మార్క్స్ ఉంటే ఆ మార్క్స్కి సంబంధించి కూడా మిమ్మల్ని అయితే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అది కూడా ఏ విధంగా మెరిట్ లిస్ట్ తీస్తారంటే సో ఇక్కడ చూసుకుంటే వైల్ ప్రిపేరింగ్ ద మెరిట్ లిస్ట్ ఇన్ కేస్ ఆఫ్ టై అమాంగ్ ద అప్లికెంట్ ద సేమ్ వుడ్ బి డిసైడెడ్. అంటే మెరిట్ లిస్ట్లో ఒక 10 మెంబర్స్కి యాస్టీజ్గా సేమ్ మార్కులు వస్తే ఏ విధంగా వాళ్ళను కంప్లీట్గా జాబ్లో తీసుకోవడం జరుగుతుందంటే ఫస్ట్ వాళ్ళది ఆ 10 మందిలో ఎవరిది డేట్ ఆఫ్ బర్త్ ఓల్డర్ అంటే ఎవరు ఫస్ట్ ఏజ్లో ఉన్నారంటే ఎవరి ఏజ్ పెద్ద ఉంది సో కంప్లీట్గా ఏజ్ చూస్తారన్నమాట. 10 మెంబర్స్లో అందరికీ 9.5 కావచ్చు సెలెక్ట్ అయితే వాళ్ళలో ఎవరికైతే ఏజ్ సో ఎక్కువగా ఉందో వాళ్ళకైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత ST ట్రాన్స్ ఉమెన్ని సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత ST ఫీమేల్, దాని తర్వాత ST ట్రాన్స్ ఉమెన్, దాని తర్వాత SC ఫీమేల్, దాని తర్వాత OBC ట్రాన్స్జెండర్ ఉమెన్, దాని తర్వాత OBC ఫీమేల్, దాని తర్వాత EWS ట్రాన్స్ ఉమెన్. ఈ విధంగా కేటగిరీ వైజ్గా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇందులో ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి. ఇక్కడ ఏమేమి అప్లికేషన్ పెట్టుకోవాలి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మార్క్స్ షీట్ కావచ్చు, ఐడెంటిటీ ప్రూఫ్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే PWBD సర్టిఫికేట్ కావచ్చు, EWS సర్టిఫికేట్ కావచ్చు, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ మీరు అక్కడైతే సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు.
సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు జీడిఎస్ సంబంధించి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేసుకోవాలి, దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది కదా, వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అంటే మీరు ఆల్రెడీ ఇందులో రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ పైన ట్యాప్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లేదా కొత్త న్యూ క్యాండిడేట్ అయితే న్యూ రిజిస్ట్రేషన్, ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన ట్యాప్ చేయాలి. వన్స్ ఇంకా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే వెరిఫై అయిపోతుంది. దాని తర్వాత ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ వెరిఫై అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఈ నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే మీకు అక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. ఇక్కడ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే తర్వాత మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేమ్ యాజ్ 10th క్లాస్ మెమో పైన ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఎంటర్ చేయాలి. మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మేల్ ఆర్ ఫీమేల్, అలాగే మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ కమ్యూనిటీ ఎస్టీనా, ఎస్సీనా, బీసీనా, ఓసీనా సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ పైన ట్యాప్ చేస్తే సో కంప్లీట్ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్కి సో మీరు కంప్లీట్గా అంటే మీరు ఏ స్టేట్కి చేయాలి అనుకుంటున్నారు అప్లికేషన్, తెలంగాణనా, లేదా ఏపీనా, లేదా హర్యానానా, లేదా బీహారా, లేదా జార్ఖండా, ఛత్తీస్గఢ, ఢిల్లీనా, ఈ విధంగా మీరు ఏ స్టేట్కి అయితే చేయాలి అనుకుంటున్నారో ఆ స్టేట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇదైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఓటీపీ వస్తుంది. వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ పైన మీ యొక్క పేరు, మీ ఫాదర్ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు కంప్లీట్గా సో అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ఉంది కదా, వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో మీరు ఒకవేళ లాగిన్ అయిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ పైన ట్యాప్ చేసి మీకు సంబంధించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు జీడిఎస్, అలాగే మనకు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి అఫీషియల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో జీడిఎస్ ఆన్లైన్ సంబంధించి మనకు పోస్ట్ ఆఫీస్ సంబంధించి 10th క్లాస్ పైననే ఈ అవకాశం అయితే కల్పించారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. 10th క్లాస్ పైన మాత్రమే ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ సాధించిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి కామెంట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట, దీన్ని అప్డేట్ చేస్తున్నారు. సో మీరు ఇంకా రిజిస్ట్రేషన్ మీకు చేసేటప్పుడు ఎర్రర్ వస్తే ఒక 2 days ఆగి అప్లికేషన్ పెట్టుకోండి. ఈ నెల 16వ తేదీ వరకు అప్లికేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి సో చాలామందికి రిజిస్టర్ కావట్లేదు, ఎర్రర్ వస్తుంది అనమాట. నేను కూడా ట్రై చేశాను, ఎర్రర్ అని చూపిస్తుంది. ఇంకా దీంట్లో మనకు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇది కొత్త వెబ్సైట్ కాబట్టి సో మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి ఒక 2 days ఆగి అప్లికేషన్ చేసుకోండి, 100% అవుతుంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా జీడిఎస్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఉద్యోగాలకు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.